కేసీఆర్ కోసం ఎవరికి తెలియని విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంతో మీరు వాళ్ళ అధికారానికి చాలా దూరంగా ఉన్నప్పుడు మీరు చాలా దగ్గరగా వాళ్ళతో ఉన్నారు. కల్వకుంట్ల కవిత మన శాసన మండలి సాక్షిగా ఆమె ఏడుస్తుంది. ఆమె 10 సంవత్సరాలు నేను అపోజ్ చేసిన పార్టీ సిద్ధాంతాలని, పార్టీ తీసుకున్న నిర్ణయాలని చెప్పి శాసన మండలిలో చెప్తూ ఏడుస్తుంది సార్. ఇప్పుడు తర్వాత బయటకు వచ్చింది, ఆమెను బయటికి గెంటేసి అంటున్నారు. అసలు ముందు కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అప్పుడు ఏ విధంగా ఉండేవారు 2004కు ముందు? 2004 కంటే ముందు వీళ్ళు పాలిటిక్స్ లో లేరు. కవిత అంటే కేటీఆర్ అంతా కూడా, కేటీఆర్ లేడు, కవిత లేదు. వీళ్ళు అమెరికాలో ఉన్నారు, జాబ్ చేస్తూ ఉంటారు. 2006-07 మధ్య వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఆ టైంలో గ్లోబల్ రిసెషన్ ఉండే, అందరికి జాబ్స్ పోతుండే, పంచాయతీ ఉండే. కవిత వాళ్ళ హస్బెండ్ పేరు అనిల్. వీళ్ళిద్దరికి కూడా భవిష్యత్ జాబులు పోయినాయో మరి వదిలేసుకొచ్చినో మాత్రం ఇప్పుడు ఎట్లయితే క్రైసిస్ ట్రంప్ వస్తే వచ్చిందో అప్పుడు ఆ ట్రంప్ క్రైసిస్ ఉండే, అట్లాంటి క్రైసిస్ ఉండే. అందరి వీళ్ళు కూడా 2006 and 2007 వచ్చి అప్పటికి ఉద్యమం చాలా 2001 నుంచి పీక్ లోకి వెళ్ళిపోయింది. పీక్ లో ఉంది. ఆ టైంలో పీక్ ఉన్నప్పుడు వచ్చారు ఇద్దరు. వచ్చే టైంలో ఆయన లేబర్ మినిస్ట్రీ కూడా చివరి దశలో, ఇంకా 3 months కి వీళ్ళు వచ్చిన తర్వాత 3 నెలలకి రాజీనామా చేసిండారు. సో అప్పుడు ఏ అవకాశం వచ్చిందంటే 2009లో మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన సందర్భం లోపల ఆయన అప్పుడు కేటీఆర్, కవిత ఒకటేసారి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేద్దామని ఆశించారు. ఓకే, అంటే 2004లో వీళ్ళు మంత్రులు అయినారు అనుకుంటా, కేంద్ర మంత్రులు. టీఆర్ఎస్ మంత్రులు, అదే రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో 6 మంత్రులు. అప్పుడు అలయన్స్ లో గెలిచినప్పుడు ఆయన కేంద్రంలో లేబర్ మినిస్టర్, నరేంద్ర గారేమో రూరల్ డెవలప్మెంట్ MOS. 6 మన స్టేట్ లో కొద్ది రోజుల తర్వాత, వెంటనే కాదు, కేంద్రంలో మేము అక్కడ సారు మంత్రి అయిన తర్వాత 1 year కానీ 6 months కానీ డెసిషన్ తీసుకొని వీళ్ళు కూడా ఇక్కడ మంత్రులుగా 6 members ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్యే కూడా కాకుండా హరీష్ అనేవాడు మంత్రి అయ్యండి, డైరెక్ట్ అండి. అప్పుడు కేటీఆర్ వచ్చింటే ఆయన కూడా ఉండేమో, కానీ రాలేవాడు. తర్వాత ఇది చూసి కేటీఆర్ వచ్చిందా సార్ అట్లా అమెరికా నుంచి? అసలు ఈ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే కవితకు, కేటీఆర్కి తెలంగాణ వస్తుందని నమ్మకమే లేదు ఆ రోజులో. లేదు. సో వాళ్ళు రావడం ఆ జాబ్ క్రైసిస్ లో పాపం వచ్చారు. వచ్చినాక రెడీమేడ్ ఉద్యమం ఉండే ఇక్కడ. సో వాళ్ళు దే వాంట్ టు జాయిన్, ఇది ఉద్యమ పార్టీ. అప్పుడు కేసీఆర్ నన్ను పిలిచి చెప్పాడు, నువ్వు అన్నట్టు చాలా సన్నిహితులు ఉంటాయి. అవును, ఈ పిల్లలు ఇంకా దగ్గర కాలే, ఎంత పేరెంట్ అయినా పాలిటిక్స్ వేరు, అది వేరు కదా, ఇల్లు వేరు కదా. సో నన్ను పిలిచి చెప్పాడు, దిలీప్ వీళ్ళిద్దరు సీట్లు అడుగుతున్నారు, ఇద్దరికి ఇస్తే అసలే ఉద్యమ పార్టీ బదనామవుతాం, ఇద్దరితో మాట్లాడి ఒక్కడనే చూజ్ చేసుకోమని, వాళ్ళకి ఇద్దాం కానీ ఇద్దరికి వెళ్ళామంటే నాకు జయశంకర్ సార్ కూడా చెప్పాడు. ఇద్దరు ఎలా తీసుకుంటారు, బదనాం అయిపోతాం, ఇది ఉద్యమ పార్టీ, నువ్వు సార్ కూడా చెప్పు, పిల్లలకు కూడా చెప్పండి. ఇద్దరికి విడివిడిగా చెప్పాను నేను, కవితకు, కేటీఆర్కి ఇద్దరు చెప్పిన. బాబు ఇది ఇద్దరు వస్తే ఉద్యమ పార్టీ బదనాం అవుతాడు సార్ వద్దంటే, కవిత అన్నది మీ ఇద్దరు మాట్లాడుకుని చెప్పండి అన్న. 1 week తర్వాత కవిత నా చెప్పింది, అంకుల్ మేము ఇద్దరం మాడుకున్నాం, నేను వదిలేసుకుంటున్నా, ఈసారి నేను పోటీ చేయను, అన్నయ్యనే కాంటాక్ట్ చేయనియండి అన్నది. అన్న తర్వాత కేటీఆర్ పాప నన్ను అడిగిండు, మీరు రికమెండ్ చేయొచ్చు కదా నాకు కరీంనగర్ MP సీటు, అందరు రికమెండ్ చేశారు, కేటీఆర్ మీరు చేస్తే నాకు వచ్చేస్తుంది అన్నాడు. అంటే ఆ స్టేజ్ అప్పుడు అట్లుండే నా పొజిషన్, అంత పవర్ఫుల్ ఉంటాయి. నేనన్నా బాబు వెయిట్ చేయి, సర్వే చేస్తున్నా, దాని రిజల్ట్ ఏదో చూసినాక నేను చెప్తా, నాకు తెలుసు అడుగుతున్నావు అని నేను అసలే రిపోర్ట్ వచ్చింది 4 రోజుల తర్వాత. ఏమొచ్చిందంటే దారుణంగా ఓడిపోతుంది టీఆర్ఎస్, కరీంనగర్ గెలవట్లేదని వచ్చింది. ఎప్పుడు సార్? 2007-09 మధ్య. ఓకే, సరే నేను పోయి 9 అనుకుంటా, నేను కేసీఆర్కి ఇచ్చిన, సార్ ఇది పరిస్థితి, కరీంనగర్ నేను అడుగుతున్నా కానీ ఓడిపోతున్నాడు అంటే, బెల్లొత్తి పిలువు అని, ఎవరి సర్వే రిపోర్ట్ వచ్చింది, ఓడిపోతున్నావు, ఇక్కడ వద్దురా నాయన నువ్వు సిరిసిల్ల పోటీ అంటే KK మహేందర్ కేసరి పెట్టింది. అప్పుడే ఆ సీట్ ఎగిరిపోయి ఈయన పోయి కాంటాక్ట్ చేస్తే బుటాబుటిగా 150 ఓట్లతో గెలిచిండారు. ఓన్లీ 150 ఓట్లు, 150తో టీడీపీ పొత్తుతో అంతా కలిపి జస్ట్ 150 seats గెలిచిండప్పుడు. KK మహేందర్ రెడ్డి ఎట్లా ఒప్పుకుంటు సార్? కేసీఆర్ ఆయన ఒప్పుకోలే, ఆయన వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. అప్పుడే ఫస్ట్ పోయినాడే KK మహేందర్ రెడ్డి, పార్టీ మీద తిరుగుబాటు బావుట ఎగిరేసిన వాడు మొట్టమొదటి నేత KK మహేందర్ రెడ్డి. సో పాప అన్యాయం జరిగింది ఆయనకు. సరే వాట్ ఎవర్, ఇద్దరిలో అప్పటి నుంచి రిఫ్ట్ వచ్చింది, ఈయన అమ్మాయిని రానియలేదని ఆమె కోపం. అది ఆమె ఏమైందంటే వెళ్ళిపోయింది. ఈ లోపల అవకాశం కవిత ముందే వచ్చింది, పదవి రాలేదు, ఇద్దరు కలిసి వచ్చింది. సరే అదే టైం 1 నెల అటు ఇటు, ఎవరు ముందు వచ్చిన జ్ఞాపకం లేదు. కానీ ఆ తర్వాత ఏమైంది, ఈ MP ఎలక్షన్స్ వచ్చాయి, MP అంటున్నా సారీ, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చారు, నేను లేను, పార్టీ వదిలిపెట్టాను. 2009లోనే డిజాస్టర్ అయింది, మొత్తం 10 కూడా గెలవకపోతే ఈటల రాజేందర్ని రాజశేఖర్ అన్నాడు, పట్టుమని 10 సీట్లు ఇంకెక్కడ తెలంగాణ వాదమా, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు రాజేంద్ర అని 50 సీట్లు ఇచ్చినట్టు కదా సార్ కూటమిలో. అప్పుడు అది 45 seats అలయన్స్ లో కాంగ్రెస్ ఇచ్చినవి కావాలి, టీడీపీ అలయన్స్ కూటమి. ఆ కూటమి మహాకూటమిలో కేవలం 10 అంటే 10 గెలిచారు. అందువల్ల ఆ మాట అన్నాడు ఎవరు, రాజశేఖర రెడ్డి, పట్టుమని 10 సీట్లు ఎక్కడ తెలంగాణ బాబు అని. ఆ తర్వాత ఏమైంది, ఈయన కూడా రాజీనామా చేశాడు, నిరుత్సాహపడి ఇంట్లో పండుకున్నాడు.
తర్వాత అందరం బతిలాడితే మళ్ళీ వచ్చి పగ్గాలు చేపట్టిండు. ఈ కాంటెస్ట్లో ఏమైంది, తర్వాత ఉద్యమం లేవటం, నేనేమో ఆయనతో డిజాస్టర్ అయినాక నేను కూడా వెళ్ళిపోవడం, నేనేమో యునైటెడ్ ఫ్రంట్ పెట్టి మీరెందుకు వెళ్ళిపోయినారు సార్? ఏదో ఆయనతో గొడవ పడ్డారు. అలయన్స్ పెట్టించింది నేనే, అలయన్స్ ఫెయిల్ అయింది. ఏది టీడీపీ టిఆర్ఎస్ కీలకమైన అలయన్స్ పెట్టించినప్పుడు నేనే ఒప్పించిన, చిరంజీవితో పోదాం అనుకుంటా పావు. ఎవరు? కేసీఆర్ అనుకుంటూ, కేటీఆర్ అనుకుంటూ, హరీష్ అనుకుంటూ, వాళ్ళు కాదని నేను అందరిని ఒప్పించి టీడీపీతో పెట్టించాను. ఎందుకు చిరంజీవితో ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు ఆయన గెలిచిన ఎందుకు అనిపించలే నాకు. నిజం కూడా ఆయన 40 సీట్సే వచ్చినాయి అంతేనా? 18 వచ్చినాయి సార్, 18 20 వచ్చినాయి, 40 కూడా రావాలని నేను కేసీఆర్ తాను ఈయన 40 కూడా ఈయన ఎక్కడ సీఎం అవుతాడు సార్ అంటే ఆయన నమ్మలే. అందరూ అంటున్నారంటే లేక తప్పు సరే క్యాలిక్యులేషన్. కానీ టీడీపీ ఆంధ్ర పార్టీ పొత్తు పెట్టుకుంటే మైనస్ ఆలోచించలేదా? ఆలోచించదు, కానీ నేను ఎంత కన్విన్స్ చేస్తే ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఏముండే అప్పుడు మెయిన్ రాజశేఖర రెడ్డిని దింపాలా టీడీపీ కూటమి? అలయన్స్ అయితే కూటమి ద్వారా రాజశేఖర రెడ్డి దించొచ్చనే ఒక ఆలోచన ఉంటే, రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏలేదని కదా మనం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినాం. కాబట్టి తప్పనిసరి టీడీపీతో పొత్తుంటే వాళ్ళు లెటర్ ఇచ్చిండు ఆయన, చంద్రబాబు నేను అనుకూలమైన లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఇచ్చినాక లైన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం, నాకు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళతో సమానం అన్నాడు అని లెటర్ ఇచ్చినాక ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చి అప్పుడు అలయన్స్ పెట్టుకున్నాం ఆయనతో. ఇంకా అప్పటికి కూడా అందులో ఉన్న కూటమిలో భాగస్వామ్యం సిపిఎం అసలు తెలంగాణ అనలే, అయినా సరే కూటమిలో భాగస్వామ్యం అందరు కలిసి పోటీ చేసినారు. సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ అండ్ టీడీపీ కలిసి ఒకే వేదిక పంచుకున్నాయి. తెలంగాణ వద్దోనోడు కావాలన్న సిపిఐ కూడా. సో అప్పుడు ఇక జరిగిన సీక్వెన్స్లో ఏమైందంటే నెక్స్ట్ ఎలక్షన్ వెళ్ళిపోయినా, ఇక గొడవ అయింది. ఆ కూటమిలో సరిగ్గా సీట్లు సెట్ కాలేదు, నా మీద ఎగిరిండు. కేసీఆర్ తిట్లిండు, ఆ తిట్లు భరించలేక వెళ్ళిపోయాడు. మీరు అడిగారా టికెట్? నేను ఎందుకు అడిగిన, ఆల్రెడీ ఎమ్మెల్సీ గెలిచి అప్పటికి సెకండ్ టర్మ్ 91% గెలిచాడు. ఓకే, నా ఎలక్షన్ గొడవ ఎందుకు వచ్చిందని అదే అలయన్స్ లోపల తేడాలు వచ్చి ఏదో ఆయనకు మాట పట్టింపు వచ్చి ఏదో అన్నాడు, నన్ను తిట్టిండు, నువ్వు ఏమిటో పెట్టుకున్నాయి ఆ డామ్ డూమ్ అని. నేను ఆ మాటలు తిట్లు భరించలేక వెళ్ళిపోయాను, అది వేరే విషయం. ఆ తర్వాత ఉన్న సీక్వెన్స్ లోపల మనం అబ్జర్వ్ చేసింది, ఇలా నేను కూడా అబ్జర్వ్ చేసింది, ఆ అమ్మాయి ఊరికే ఇంట్లో కూర్చోకుండా జాగృతి సంస్థ పెట్టింది. ఆ జాగృతి నిర్మాణం అన్నది టీఆర్ఎస్ కంటే పవర్ఫుల్ నిర్మాణం. ఈయన కన్నా మండలాధ్యక్షులే రాకు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఈ విభాగం, ఆ విభాగం. ఏ ఇయర్ లో పెట్టినా సార్? జాగృతి 9 నుంచి మొదలుపెట్టి దంచింది. నెక్స్ట్ కవిత ఎంపీ నిజామాబాద్ హీట్ వచ్చిన దాకా నడుపుతూనే ఉందా. అప్పుడు కేసీఆర్ అనేవాడు పిలిచిచ్చిన జాగృతి అంత స్ట్రాంగ్ ఉండేది. కవితకి నిజామాబాద్ కవిత అప్పుడు ఆమె ఒక మాట నేను అసెంబ్లీలో ఇక్కడ నన్ను పిలిచిచ్చిండ్రు, అట్లా నా శక్తి చూపించిన 100% కరెక్టే. ఆమె తన శక్తి చూపించుకొని సాధించుకుంది నిజామాబాద్. అంటే అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గెలిచిందా. అప్పుడు కొడుకు ఎమ్మెల్యే, ఈమె ఎంపీ, ఇద్దరు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పార్టీ అయిపోయారు. కవితకు ఫండ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి సార్? ఆమె జాగృతి నడపడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి? అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి కూడా కొన్ని డబ్బులు వచ్చినాయి, కొంత వసూళ్ల కార్యక్రమం. అధికారంలో 9 లో ఏం లేదు, పవర్ లో లేరాలు, ఎవరు లేరు అసలు, ఎవరి దగ్గర రూపాయలు లేదు అసలు. నడపడానికి నానా బీభత్సం ఉండవు, అంతా వసూళ్లు, బ్లాక్ మెయిల్. తెలంగాణ ఉద్యమం అంటే అప్పుడు ఎవరు నువ్వు అడిగినట్టు ఎవరు అడిగినారు, ఏంటి సార్ ఇప్పుడు ఉద్యోగం అంటే, ఉద్యోగమే మన ఉద్యోగం అన్నాడు. దేశం మీద పడి జేబులు చేపెట్టి గుంజుకునే కార్యక్రమం మీద ఉద్యమమే ఉద్యోగం కూడా అప్పుడు అట్లా నడిచింది ఆ పార్టీ. సో సరే పాపం కొత్త అభిమానులు వాళ్ళు వీళ్ళు సీట్లు ఆశించినోడు, ఒకడు ఎంపీ సీట్ కావాలి, ₹1,00,00,000 ఇచ్చాడు, వాడికి ఆ సీటు రాలేదు, కోటి రాలేదు. ఎంతో మంది మోసపోయారు టీఆర్ఎస్ వల్ల. సరే ఒక హిస్టరీ, ఎంతో మంది మోసపోయారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా. ఒకసారి కేసీఆర్ అడిగిన, ఇదేం సార్ వానికి సీట్ ఇస్తా అంటావు ఇయ్యో, వీనికి సీట్ ఇస్తా అంటావు ఇయ్యో, ఇట్లా ఇంత 10 మందిని మోసం చేసి నువ్వు ఒకరి సీట్ ఇవ్వడం కరెక్టేనా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, దిలీప్ మనది ఉద్యమ పార్టీ, ఈ 10 మంది తిరిగి బంధువులతో ఫ్రెండ్స్తో వాళ్ళతో నిప్పంటించిననుకో మొత్తం కాన్స్టిట్యూన్సీ అంటుకుంటే అందులో ఓడి గెలుస్తాడు. 10 మంది సీట్లు ఇస్తావా? 10 మంది గెలుస్తారా? సాధ్యపడుద్దా? ఈ 9 మంది ఏమైతే మనకెందుకే, మనోడు గెలిచినా లేదనే లెక్క అంటాడు. స్వార్థం లాజిక్. ఆ లాజిక్ లో ఎంతో మంది మోసపోయారు తెలంగాణ ఉద్యమంలో, ఎంతో మంది ఆస్తులు అమ్ముకున్నారు, కథ అయిపోయినారు, గుసు లేకుండా పోయారు. అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాడు శ్రీనివాసన్, మరి సీట్ ఇస్తాం మా ఊళ్ళో అంటే 3 ఏళ్ల ఐపీఎస్ ఉద్యోగానికి రాజనేసి డిఐజీ ఉండే, ఆయన వచ్చాడు. వచ్చేరినాక ఈయనకి అపాయింట్మెంట్ లేదు, ఇంటర్వ్యూ లేదు, తలుపుడు తీసేది లేదు. 6 నాతరాడు, నా కొడుక విని తుపావిడి కాల్చేస్తాను లైసెన్స్ రివాల్వర్ ఉండే, ఎందుకు సార్ జైలు పోతూ కేసీఆర్ని కాల్చేస్తాను ఆయన కోపం ఆయనకు. అట్లా 17 మంది నా ఒక్కరికే సీట్ ఇచ్చాడు. తర్వాత అది కూడా ఆ రోజు ఇయ్యలే, ఎగ్గొడితే మీకు కూడా ముందు ఎమ్మెల్యే చేసాడు, కథం దొరకలే. విజయశాంతి కూడా అట్లా అంతే. అందరు చెప్పుకుంటే బాగుండదు కానీ ఆడ పోయి ఢిల్లీ ఇంట్లో నిలబడి
పిఎస్గా తీసుకున్నా, మళ్ళీ పాత పిఎస్ మావిడి దగ్గర నుంచి. ఈయన పాపం 17 మంది ఎంప్లాయీస్ అంతా అందరూ కూడా అయిపోయారు. ఉద్యోగాలు పోయినాయి పాపం ఎవరికి. ఉద్యోగాలు ఉద్యోగాల కోసం ఉద్యమం అని ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టుకున్నాం మేము. ఆ పరిస్థితి అప్పట్లుండే. సరే ఏమైనా ఒక స్పిరిట్ అది, తెలంగాణ ఆకాంక్ష ఒకటి. సో ఆయన అనేది కూడా ఒక లాజిక్ కరెక్టే. అందరూ అంటిస్తేనే అంటుకుంటుంది, కానీ ప్రతివాడు ఎమ్మెల్యే కావాలంటే, ఎంపీ కావాలంటే, మంత్రి కావాలంటే అవుతారా? ఏడైతే అంటారా? పాసిబుల్. కాబట్టి కొందరికి ఎప్పుడైనా నష్టమైంది. అది మనం ఆ లాజిక్ని నచ్చకుండా అప్రిషియేట్ చేయాల్సిందే. ఆయన స్టైల్ ఆయన. కానీ విజయశాంతి విషయంలో ఆమె నించోమని చెప్పిండు కేసీఆరే, చూస్తే ఈయనవై నామినేషన్ వేసిండు అని చెప్పి ఆమె చెప్పింది. మహబూబ్ నగర్లోనో కరీంనగర్లోనో ఇక్కడ చేసింది ఆమె మహబూబ్నగర్లో చేసింది. ఎందుకు అట్లా చేస్తాడు కేసీఆర్? ఇప్పుడు అట్లాంటి నీకు జయశంకర్ సార్కి హనుమకొండ సీట్ ఇస్తున్నాడు ఎంపీ. ఆఖరకు జయశంకర్ ఎగరగొట్టి బోయినపల్లి వినోద్కి ఇచ్చాడు. ఏం చెప్తావు? అడిగిన సార్ పిలిచాడు, దిలీప్ నాకు సీట్ ఇస్తానడా. మళ్ళీ తర్వాత ఆయనే చెప్పాడు, దిలీప్ నాకు కాదంటున్నాడు, ఫోన్ చేసిండు. వద్దు నీకు ఎమ్మెల్యే ఇస్తా, నువ్వు బోయినపల్లికి ఇస్తున్నా అన్నాడు. సరే నీ ఇష్టం అన్న, నాకు ఎమ్మెల్యే వద్దు, ఎందుకంటే దిలీప్ అడుగుతున్నాడు. దిలీప్ ఆయన రికమెండ్ చేసిండు నాకు. నేనే దిలీప్ రికమెండ్ చేసి ఆ సీట్ నేను తీసుకునేటప్పుడు చేస్తా, నాకు వద్దే వద్దన్నాడు. అంటే అప్పుడు నాకు ఇవ్వకుండా, జయశంకర్కి ఇవ్వకుండా మందాడి సత్యనాయుడికి ఇచ్చాడు. ఆయన గెలిచే 9 నెలలుగా ఆయన వీకిండు రాజశేఖర్ దాంట్లో. అట్లుంటే ఆయన చర్యలు అవన్నీ. మధ్యలో ఉప ఎన్నికలకు చాలా పోయినాడు. 2004 నుంచి 2009 మధ్యలో పోయిండు. చాలాసార్లు ఉప ఎన్నికలు పోయి ఓడిపోయి సూసైడ్లు చేసుకునే ఒక హీట్ కూడా నడిచింది. ఆ వార్తలు బాగా వచ్చినాయి. తెలంగాణ భవన్ లో ఈటల రాజేందర్ వీళ్ళందరూ సూసైడ్ చేసుకుంటుండే కేసీఆర్. కొన్ని వార్తలు వచ్చినాయి, పార్టీ ఇదైతుంది. హరీష్ రావు కిరసనాలు పూసుకొని అగిపెట్టి దొరకనట్టే ఉంటుంది. ఆ ఉద్యమం పేరు మీద కేసీఆర్ స్పీచ్లు విని హరీష్ రావు యొక్క స్పిరిట్తో 1200 పోరాలు తెచ్చిపోయారు. ఒక్క నెత్తురు చుక్క రాలకుండా తెలంగాణ దేశాన్ని తెచ్చిండా. 1200 చచ్చిపోయారు. 1200 కాబట్టి 600 చచ్చిపోయారా లేదా? ఎంతమంది మనం చూడంగా అన్నిటికీ ఆ చావులకు వీళ్ళే కారణం. హరీష్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ వాళ్ళ స్పీచ్లే కారణం. ఆ రకంగాను పొద్దుపచ్చి ఎవరు చచ్చిపోయారు? 99% ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులే. అవును. ఒక్క ప్రకాశుడు చావాలి అంటే ఒకటి కాదని వేణుగోపాల్ కొంతమంది చనిపోయినారు. చనిపోయినా చెప్తున్నా, మెజారిటీ పర్సంటేజ్లో 90% ఎస్సీ ఎస్టీ బీసీలు చనిపోయారు. ఎగరేసిందంతా ఈ దూరాలు. ఆఖరికి అధికారం వస్తే ఎడిపోయినారు చచ్చిపోయిన కుటుంబాలు వాళ్ళు. కవిత అంటుంది కదా సార్, నేను ఉద్యమకారులకి కుటుంబాలకి కానీ ఉద్యమకారులకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇద్దామని చెప్పినా వినలేదు కేసీఆర్ అని చెప్పుండొచ్చు. ఎంతో మంది అడిగినాం ఏంటి సార్ అని. మరి 10 years ఇవ్వాలి కదా. నేనైతే అప్పుడు అధికారానికి దగ్గర లేను, ఉన్నది ఈమెనే. అంత అవినీతి నడిచింది 10 సంవత్సరాలు అంటుంది. అవినీతి జరిగింది. ఇప్పుడు ఈమె చెప్తుంది, మనం చెప్తేనే ఇప్పుడు వినాలే. ఇప్పుడు ఆమె ఐఎస్ఐ సర్టిఫికేట్ ఎక్కువ ఉంది. మీరు ఒకటి గమనిస్తే కవిత మండలిలో మాట్లాడుతుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ కళ్ళార్పకుండా చూస్తున్నారు. తీర్మానం అవకాశం కదా. బీఆర్ఎస్ నిలుపుకుంటే సంతోషమే కదా. ఏమైనా బీఆర్ఎస్ ఉంటే ప్రొటెస్ట్ చేసు, వాళ్ళని తీసి అవతల పారేసిరి, ఏమో దాచుకునే బీఆర్ఎస్ నిలుపుడే కార్యక్రమం రాజీనామా ఏమో కానీ అది అఫీషియల్ గా రికార్డులకు వెళ్ళిపోయింది. అది ఐ రియల్లీ డోంట్ నో ఆమె ప్రవర్తన ఏందో. మరి అన్ని రోజులు ఆగిపోయి సడన్గా పోయి మాట్లాడేందో, ఆ రోజు రాజీనామా యాక్సెప్ట్ చేయమని అనడం ఏందో. ఎప్పుడో ఇచ్చింది 3 నెలలు 4 నెలలు, అప్పుడే యాక్సెప్ట్ సెప్టెంబర్లో ఇచ్చింది. మరి అప్పుడు అడగకుండా ఇప్పుడు వచ్చేది అది ఆ టైంలో. ఆమె చెప్పిన మాటలన్నీ వాస్తవమేనా సార్? కవిత చెప్పిన మాటలన్నీ కరెక్ట్. శాసన మండలిలో ఆమె ఏడవడం అన్నది ఏమి కష్టం వచ్చిందో ఏడుస్తారు. దేనికి ఏడుపు? సహజంగా ఎవరికైనా వదులుకుంటున్నాం, ఏడిపోతున్నాం అంటే, ఆ సభ వదిలేస్తున్నాం అంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది. చివరి రోజుల్లో నాకు సన్మానం చేశారు. చివరి రోజు డిప్యూటీ స్పీకర్ కాడ నేను పెట్టుకున్నాడు. అది నేను పెట్టుకోవాలి, నువ్వు ఎందుకు పెట్టుకుంటే అన్నా, నువ్వు రేపు నుంచి రావంటే నాకు బాధిస్తుంది అన్నాడు. ఎవరు? మన పద్మారావు. ఓకే. కైండ్ హార్టెడ్, సాఫ్ట్, ఒక మనిషి దిలీప్ అన్న రాడు అంటే ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడి విన్నారు కదా. అరే మా అన్న రావట్లేదని ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. పాపం నాకు రాలే నీళ్ళు, ఆయనకు వచ్చినాయి. అట్లా ఎమోషనల్ కావడం అన్నది సహజంగా లేడీస్కి ఎక్కువ ఉంటుంది మనకంటే. ఆమె ఎమోషనల్ అయి ఉండొచ్చు, కాదని తప్పు పెట్టడానికి వీలే లేదు ఆ విషయంలో. కానీ బట్ అది చెప్పిన వాస్తవాలు కదా. అవినీతి జరిగిందని, తండ్రి పట్టించుకోలేదని, ఓ కోటరీ అని. ఈమెకు అన్యాయం జరిగింది మనకు తెలియదు. ఆమె ఉత్తరాలు రాసి 8 ఉత్తరాలు రాసిన నీకేం తెలుసు, నాకేం తెలుసు ఆ ఉత్తరాలని రాసిన. ఉత్తరం బయట ఎవరు పెట్టినొచ్చు సార్? అప్పుడు ఉత్తరం అన్నది దయ్యాలు భూతాలు అక్కడ ఉన్నాయి, అవి పెట్టినాయేమో, మనకేం తెలుసు. ఆ భూతాల దయ్యాల పేర్లు కూడా చెప్పేటం తర్వాత. అదన్నా ఆ కారణాలన్నీ ఇప్పుడు వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఆ రోజు 10 ఏళ్ళ నువ్వేం చేసినావు? సెకండ్ టర్మ్లోనే చెప్పాలి. నేను 2009లో బయటకు వచ్చిన, అధికారంలో ఉన్న పార్టీలను వదిలిపెట్టి వచ్చినాను. ఎప్పుడు అధికారంలో నేను బయటికి పోతా. అధికారంలో దాంట్లో ఉంది కదా, నువ్వు బయటికి రావాలి కదా.
ఈ తప్పు జరుగుతుంది, వీళ్ళు అవినీతి చేస్తున్నారు, డ్యూటీ జరుగుతుంది, మా నాన్న తెలుసు వాటెవర్, అప్పుడు చెప్పాలి. ఇప్పుడు మా నాన్న బోలాశంకరుడు ఇదంతా ఆయన తెలియకుండా నమ్ముతాను ఎట్లానండి? బోలాశంకరుడు కోట్ల కొద్ది అవినీతి జరిగితే మా నాన్న తెలియదు అంటే మరి చాతగాని ముఖ్యమంత్రి కింద లెక్క. నిజమైతే ముఖ్యమంత్రి చాతగానోడు, తప్పు కదా. ఈ టైప్ ఆఫ్ అలిగేషన్స్ ఈరోజు నువ్వు ఏ రకంగా దాన్ని జస్టిఫై చేస్తావు అనేది నేను అంటున్నా. సో ఆమెకు అవకాశం లేదు జస్టిఫికేషన్కి. అప్పుడు చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నీకు సారీ ఉద్యమకారులకు ఇస్తా, 2014 నుంచి ఎంక్వైరీ చేయిస్తా, నేనే సీఎం అంటారు. ఊరి నేను దాకా మీ నాన్న సీఎం అంటారు, ఇప్పుడు నువ్వు సీఎం అంటావు. రేపు మళ్ళీ ఏమైనా మనం సీఎం చేసుకుందాం, అది ఉన్నదేమో హక్కు ఉండొచ్చు. జైలు పోయిన సీఎంలు అవుతారట, ఇప్పుడు వచ్చింది కాబట్టి అవుతుందేమో, మనకేమరక. నేను ఇంత ఇంచ్ మందం కూడా నేను అవినీతి చేయలే అని కవిత అంటుంది. నాకేం నమ్ముతారా సార్? జనాలు నమ్ముతారా? అసలు మా నాన్న బోలాశంకరుడు, ఆయనకి ఏం తెలియదు, శుద్ధ పూస అని అంటుంది, నమ్ముతాను? అది జరుగుద్దా? పాసిబులా? అందరినీ పీకవతల వారేస్తాడండి. మన్మోహన్ సింగ్ ఆనెస్ట్ అంటే మనం అందరం నమ్మచ్చు, చుట్టూ వాళ్ళని దొంగలంటే మనం నమ్మచ్చు. కానీ కేసీఆర్ ఆనెస్ట్ అంటే నమ్ముతాను? నమ్మవు కదా. ఆయన దానికి తెలియకుండా జరిగే సమస్య లేదు. మన్మోహన్ సింగ్ అంటే ఓ రిమోట్ కంట్రోల్ ఉన్నాడు, ఆయన మాత్రం హానెస్ట్ నడిపించాడు. పీరాజ్రావు హానెస్ట్, చుట్టూ అంతా దొంగలు అని నమ్ముతాం మనం, మనకు తెలుసు కాబట్టి. సుప్రీంకోర్టు దాపోయి ఆ ₹1,00,00,000 కూడా తీసుకుంటూ ప్రూవ్ చేయలేకపోయారు. అది వేరు. ఈమె మా నాన్న హానెస్ట్ అంటే మనమే అనుకుంటుంది. ఆ రోజు చెప్పులో గతి లేదు, సీరియల్లో గతి లేదు. ఉద్యమకాలంలో ఎట్లా వచ్చినాయి కోట్లు? కేసీఆర్కి కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ. ఫామ్ హౌస్ ఎక్కడండి? తిరుమల అడుగుతాడు కదా, సీఎం అడుగుతున్నాడు, ఈ ఫామ్ హౌస్ ఎక్కడిది, ఆ ఫామ్ హౌస్ ఎక్కడి మరి చెప్పు. వాస్తవానికి ఆయన గజ్వెల్ ఫామ్ హౌస్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తరించిండు, చుట్టుముట్టున్న గ్రామస్తులకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ ఫామ్ హౌస్ ని విస్తరించిండు. నిజమేనా సార్? మనకి ఏం తెలుస్తుంది, ఎక్కడో కొనాలి కదా, ఎక్స్పాండ్ చేయాలి కదా, ఎట్లయితే ఎక్స్పాండ్. సో సీఎం లెవెల్లో ఉన్నోడికి ఏదో లెక్కన కొందరు ఉత్తరేసిపోతారు సీఎం కాబట్టి, అవునా కదా? నీకు ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పుడు నీకు 50 ఎకరాలు ఉంది, సరే 10 ఎకరాలు తీసుకుంటే మీకు ఇస్తున్నా అంటే సీఎం పక్కకుంటే వాడు 40 ఎకరాలు ఇట్లా అయిపోయా రేటు. పక్కకు హరీష్ ఉంది, సీఎం ఉందంటే వాడు రోడ్ వేసే వేరే పొటెన్షియల్ క్రియేట్ చేసే లైట్లు వేసే సీఎం దానికోసం. నీ డెవలప్మెంట్, నీ పక్కన నీ ఎకరాలు దేవుడు దానికంటే 100 రెట్లు వస్తాయి నీకు పైసలు. సో అట్లా ఒక ప్లానింగ్లో ఉంటుంది. బట్ అన్ని 100 ఎకరాలు వాళ్ళు మనకేం తెలుసు, డ్రోన్లు ఎగరేసి మరి సినిమాలు చూపించాడు మనకు రేవంత్ రెడ్డి. సో అవన్నీ ఎక్కడివి? అంతకుముందు ఉద్యమం అప్పుడు లేవు కదా. సో సహజంగా ప్రజలు అడుగుతారు కదా ఎక్కడివి నీ కానీ. సో అవినీతి విషయంలో ఆ అమ్మాయి చెప్పేది 100% కరెక్టు, వాళ్ళ నాన్నకు తెలియదు అనడం 100% తప్పు. ఈమె అవినీతి చేసిందా చేయలేదంటే కామెంట్ చేయాలి, తెలియదు. ఆ అమ్మాయి చెప్తుంది, నువ్వు చెప్తుంది ఆమె ఇట్లా ప్రమాణం చేసింది, పిల్లల మీద ప్రమాణం చేసింది, రూపాయి తినలేదేమో, మనకేం తెలుస్తుంది? మనం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్. లిక్కర్ స్కామ్ ఏమంటారు సార్? కవిత లిక్కర్ స్కామ్ ఏమో కడిగిన ముత్యంలా బయటకు వస్తాను కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ముత్య వ్యవస్థ, వజ్రం వ్యవస్థ కాలం నిర్ణయిస్తుంది, మనకు తెలియదు. దాన్ని లాలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఎవరిని కూడా నువ్వు దొంగనడానికి వీల్లేదు. ఆ లా ఏముంటుందంటే నువ్వు నిర్దోషివే. ఈ ప్రభుత్వం ప్రాసిక్యూటర్ని ఏంటి అంటారు, నిరూపించాల్సింది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం కనుక నేను దొంగ అని సగిన ఆధారాలని సమర్పించాలి. అప్పుడు జడ్జి చూసి ఓహో నువ్వు దొంగ అంటాడు. అప్పటిదాకా నువ్వు నిర్దోషివే. ఎంత ప్రాసిక్యూషన్ వేసి పోలీసులు నువ్వు దొంగన యాక్సెప్ట్ చేయదు న్యాయస్థానం. అట్లనే రేపు కవిత ఆమె ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆమెకు ఉందో లేదో నువ్వు చెప్పలేవు వాటా. నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.